హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే యాక్చువల్ గా బుక్ చేసాము కదా, సో అవన్నీ వచ్చేసాయి అనమాట. అంటే లైక్ కీ చైన్ కిచ్చుకి తర్వాత క్యారమ్ బోర్డు. సో మా పిల్లలైతే కాసు కూర్చున్నారనమాట, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలని. కానీ వాళ్ళ డాడీ కాస్త బిజీ అయిపోయినారు, ఆఫీస్ లో కాస్త లేట్ గా వస్తా ఉన్నారని అవ్వట్లేదు అన్నారు. సో దాని నుంచి వాళ్ళకి అవ్వట్లేదు. ఇప్పుడు ఆయన చెప్పిన వెంటనే వాళ్ళు ఖుషి పట్టాక అవుతా ఉండలే. అండ్ ఎప్పుడెప్పుడు పెరికేస్తామా అని ఉన్నారనమాట. సో మరి చూసి అంటే మీరు ఏమి క్యారం బోర్డా ఓపెన్ చేస్తావా? నిజంగా ఖుషినా నువ్వు? ఒక సైడ్ ఓపెన్ చేయండి. టేప్ చాలు. ఒక సైడ్ సిద్ధు దగ్గరికి రండి మా. సో ఆ పిల్లల్ని అయితే పట్టేకి అవుతా లేదనమాట. ఓపెన్ చేసేకి తెలుస్తా ఉండలే, అట్లా ఇట్లా పెరికేస్తా ఉన్నారనమాట. మేము హెల్ప్ చేస్తామంటే వద్దని సారు. అయ్యో, అంటే చిన్నప్పుడు మేము కూడా ఇలానే ఉండేవాళ్ళం అనమాట. ఏమైనా తెస్తే నేను తీయాలా, నువ్వు తీయాలా, సేమ్ అలాగే ఉంటారు కదా పిల్లలంటే మరి. కానీ వీళ్ళనంటూ అయ్యో బాబోయ్, అస్సలు మా పెద్ద అయినట్టు కాలుతో పెట్టి పెరికేస్తామనేసి అయితే చూస్తూ ఉండాలా. ఒరే పోతుందిరా అని ఎంత చెప్పినా అయితే వినలేదు. సో ఫైనల్గా అలాగిలాగా తీసారనమాట. చిన్నోడైతే ఈ పక్కది లాగేస్తా అన్నాడు. వద్దు నాన్న, డైలీ యూజ్ చేసేసి అది ఒకలాగా పెట్టేకుంటుందని చెప్పిన తర్వాత వాడైతే అది లాగలేదనమాట. సో మరి ఓపెన్ అయింది. లక్కీ వచ్చేస్తుంది. కాయిన్స్ ఉన్నాయి. బాగా వచ్చింది కదా, డ్యామేజ్ ఏం లేదు కదా. మరి అయితే అది కాయిన్స్ ఉన్నాయి. తర్వాత పౌడర్ అయితే కొంచెం ఇచ్చినారంటే మనం సపరేట్గా ఒక బాక్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. అంటే పౌడర్కి కానీ తర్వాత ఈ కాయిన్స్కి కానీ. సో మరి కాయిన్స్ ఓకే అంటే డ్యామేజ్ ఏం లేదు, కానీ అక్కడ పెయింట్ అంటే కలర్ లాగా అంటుకోనింది. సో నేను డ్యామేజ్ అని అయితే అనుకున్నాను, కానీ బట్ అలా ఏం లేదనమాట. సో ఫైనల్గా కవర్ను కూడా లాగేస్తున్నారనమాట. ఆ కవర్ని కూడా ఇద్దరు లాగుతూ ఉన్నారు. అయ్యో అక్కడ చూడండి, లాగేయచ్చు, అది వేస్టే కదా, ఇంకేం యూజ్ లేదనేసి అయితే అంటూ ఉండాల. సో ఫైనల్గా మా చిన్నోడైతే లాగేస్తూ ఉన్నాడు అనమాట. సో ఫైనల్లీ కవర్ ఓపెన్. ఓకే మరి ఓపెన్ అయితే చేస్తారు. అండ్ మా చిన్నబ్బాయి అయితే వెయిట్ చేయలేకపోతున్నాడు. డాడీ ఓపెన్ చేయి, అది విడిపించేయి అనేసి దాన్ని ముట్టేది. అయ్యో ఓకేనమ్మా, నీ గిఫ్ట్ వచ్చేసింది. ఓకేనా? స్మూత్ ఉందా? ఖుషి ఇక్కడ ఏమైంది చూడు, ఇదేమిది? ఓకే నాట్ బ్యాడ్, బాగానే వచ్చింది. అయ్యో ఇది క్యారమ్ బోర్డ్లో కొడతాం కదా, ఇదైతే రెండు పక్కల కలరే ఉందన్నమాట. సో మరి ఏం చేసే కాదు, మా ఆయన అయితే దాన్ని అరేంజ్ చేసేసి పెట్టి ఆడిపిస్తానని. అయ్యో దాన్ని మాట యాలు చెప్తారా, పెట్టేసి ఆ వైట్కి చూడండి కొట్టేకి ఒకటి ఉండాలి కదా అని మార్కర్ దొరకలేదు. సో దానికి వాళ్ళు స్కెచ్తో అయితే వేశారు. బాలేదా? బాలేదా? స్కెచ్ పెన్ తీసుకొని కొడతా ఉన్నారు చూడు. అయ్యో స్వామి, మంచిగా ఉన్నారు స్వామి తండ్రి కొడుకులు. కిచ్చు నువ్వు సైడ్ పో, కిచ్చు ఏమి వన్ చేతికి ఇచ్చేయండి. వన్ చేతికి ఇచ్చేవాడు అలా. అట్లా లేదండి, నువ్వు ఆడలాగా వాళ్ళని ఎందుకు ఆడిపిస్తావు? అట్లా లెక్క వచ్చేలా పిల్లోళ్ళని పోయి అట్లా ఆడిపిస్తారా?
అందరూ ఇట్లా చూడండి ఒకసారి ఫోటో తీసుకుంటా. ఈడొకసారి చూడండి అబ్బా ఇట్లా ఫోటో తీసుకుంటా. మైనస్. ఇట్లా చూడండి ఒకసారి అందరూ. లక్కీ ఇట్లా చూడండా. లక్కీ మరి ఇదైతే అయిందనమాట. సో కార్ది కూడా వచ్చేస్తుంది అనమాట. ఆ పౌచ్ అనేది కీ పౌచ్ అది. సో అది అన్బాక్సింగ్ వీడియో అయితే 6 అయితే అప్లోడ్ చేసి ఉండాలా. అండ్ ఇది భలే సాఫ్ట్గా ఉంది కవర్ అనమాట. సో బాగుండిందనమాట. మేము ఆయన కీ అనుకున్నారు కానీ బట్ అది రాలేదు. ఇది కవర్ వచ్చింది బట్ నాట్ బ్యాడ్, చాలా బాగుండింది. అంటే మెత్తిగా ఓకే, నాట్ బ్యాడ్ అనమాట. మరి అంతే, మరి వాళ్ళు క్యారమ్ ఆడుతూ ఉంటే నాకే తలనొప్పి వచ్చేసింది. మరి ఈ వీడియో అంతే అనమాట. సో లాక్ అన్లాక్ అన్నీ ఉన్నింది అంతే అండి. మరి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఇచ్చిందైతే వీళ్ళకి పిల్లలకు మంచిగా యూజ్ అయిందనమాట. సో మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.